మీ స్పందన ఏంటి మేడం? ఇప్పుడు ఈరోజు బిల్లు పాస్ అవటం అది ఎలాగో అందరూ కూడా ఆహ్వానించేది, వైసీపీ స్టాండ్ లేటెస్ట్గా మేడం. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. అట్లాగే సిటీ 24 న్యూస్ వాళ్ళకి కూడా, అందరికి ప్రేక్షకులకు కూడా నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే మేము ఎంత పోరాటం చేసినా దాన్ని బయటికి తీసుకెళ్ళేది మాత్రం మీడియా మిత్రులేనండి. మేము ఇక్కడ ఎంత అరిసి గోల పెట్టినా మీరు చూపిస్తేనే ప్రపంచానికి ఎల్లలు దాటి, మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది చూసేవాళ్ళు. మేము ఉద్యమం చేసేటప్పుడు పాపం బాధపడేవాళ్ళు ఫోన్లు కూడా చేసి. అట్లాంటిది ముందు మీ అందరికీ ధన్యవాదాలండి. తెర మీద మేమున్నా, తెర వెనక మీలాంటి వాళ్ళు ఇంకెంతో మంది సపోర్ట్ చేయగలిగితేనే అది సక్సెస్ అయింది ఆ ఉద్యమం. కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలి అధికారంలోకి, జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని మేము ఎంతో నిజంగా అదే అనుకున్నాం. ఒక సంవత్సరమే సిఆర్డీఏ చట్టం అమలు చేయాలని చేశాం కానండి, సిఆర్డీఏ చట్టం లేదు, ఏం లేదు. సంవత్సరం చేసిన వాళ్ళ వైఖరిలో మార్పు ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల మీదే ఉన్నారు. మమ్మల్ని అయితే అసలు పలకరించిన పాపాన్ని వాళ్ళ 1631 రోజులు ఎవరు ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని, అక్కడ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కూడా వాళ్లే కదా, వైసీపీ వాళ్ళు గాని, మరి ముఖ్యమంత్రి గారు పదే పదే మా శిబిరం ముందే సచివాలయానికి, అసెంబ్లీకి వెళ్తారు. ఏంటమ్మని దానితో అక్కడ పరదాలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. మేము 100 మంది ఉంటే మా ఎదురు 300 మందిని దడిగట్టించేవాళ్ళు, రోడ్ బ్యాచీలు గాని, పోలీసులు గాని. మేమేదో వచ్చి మీద పడిపోయి చేసినట్టు చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా మీరు మరి ప్రపంచానికే చూపించారండి. నిజంగా మాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అమరావతి రైతులకి మొన్న 28 బిల్లు పాస్ చేసిన రోజు కూడా చాలా ఆనందపడ్డాము. అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజు, మళ్ళీ ఇవాళ అక్కడ పార్లమెంట్ లో కూడా అది పాస్ అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి అందరికి. ఈ రోజు అయితే చాలా మంది ఫోన్లు చేసుకొని కూడా మనకి ఒక దరిద్రం వదిలిపోయింది, మనం అసలు ఇక అమరావతి గురించి ఆలోచించే పని లేదు అన్నట్టుగానే అనుకున్నారు అందరూ. కాకపోతే వాళ్ళు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా అది చేయొచ్చు, దానిదేముంది, పార్లమెంట్ లో చేయొచ్చు అంటే, ఇవాళ ఎన్డీఏ కూటమిలో లేనాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేశారండి అమరావతి కోసం. అమరావతి రాజధానిగా ప్రతి ఒక్కరు అక్కడ పార్లమెంట్ లో ప్రాంతీయ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తే వీళ్ళొక్కళ్ళే సపోర్ట్ చేయింది. మన రాష్ట్రంలో ఉంటా ఇక్కడ మన రాష్ట్రం గురించి రాజధాని అని వస్తే బయటికి వెళ్ళిపోవటం ఏంటండి, వీళ్ళు వాకౌట్ చేయటం ఏంటి? మన 28 రోజే వచ్చి ఇవాళ పెట్టి ప్రెస్ మీట్ ఆ రోజే చెప్పబోయారో చంద్రబాబు నాయుడు గారికి. ఆ తీర్మానం మీద సలహాలు సూచనలు ఆ రోజే ఇస్తే బాగుండేది కదా. 28 రోజు వచ్చి అది లేదు, వచ్చి బాగా ఇవాళ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఎవరైనా చెయ్యొచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు, మేము మాకు ఇష్టమే అమరావతి అంటే. మరి ఇష్టమైనప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ? పోనీ ఆ రోజు ప్రెస్ మీట్కి వచ్చి రాజ్యాంగంలో అసలు రాష్ట్రాలకు రాజధాని లేదని రిప్రజెంటేషన్ రాసుకొచ్చి ఇయ్యపోయారా? అదే ఇయ్యపోయారా చంద్రబాబు నాయుడు గారికి? అదే ఇచ్చి నాకు నా అభిప్రాయం ఇదండి అని ఇచ్చేసి అయిపోయారా అసెంబ్లీలో 10 మంది వచ్చి? అది లేదు, ఇది లేదు, ఇవాళ చదువునమ్మా అంటే ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పైపెచ్చు అమరావతి మాకు ఇష్టమే అంటానే మళ్ళీ వస్తే మేము మారుస్తాం, ఇది పెద్ద ఇదేం లేదు, ఏ ప్రభుత్వం అయినా మార్చుకోవచ్చు అంటే. ప్రభుత్వం పడ్డాక ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా అండి? ఏ రాష్ట్రాలకి లేదు రాజధాని అని, కానీ మన రాష్ట్రంలో ప్రత్యేకత ఉంది. ఇంత పొలం కూలింగ్ లో రైతులు ఇచ్చారండి. 29,000 మంది రైతులు ఇస్తే వీళ్ళందరికీ కుటుంబాలు ఎంతమంది ఉండారండి? 1,50,000 మంది ఉండవు. మేమందరం ఇవన్నీ కూడా పోనీలు అయ్యా, మీరు ఇచ్చే 10 సెంట్ మేము తీసుకుంటాము, ఆ 75 సెంట్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, సంవత్సరానికి పెట్టే 40 రోజుల శాసనసభకి దాన్ని వాడుకోండి, మేము మెదలకుండా కూర్చుంటామంటే మంచి వాళ్ళం రైతులు. లేదు, మేము సిఆర్డీఏ అని ఒకటి ఒప్పందం చేసుకున్నాం, దానికోసం పోరాడితే మా మీద కేసులు, అరెస్టులు, ఈ మొన్నటిదాకా కోర్టులు తిరిగాము. ఇక ఎట్ట కొట్టా తప్పించుకొని ఆ కోర్టు వాయిదాలు అయిపోయినాయి, ఇళ్లలో కూర్చున్నాము. ఇప్పుడు కూడా ప్రజెంట్ వచ్చి అది కాదు నేనే చేస్తాను, మళ్ళీ మా ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఏదొచ్చినా చేయగలదు ఇలా అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారండి. రాష్ట్రంలో ప్రజలను బెదిరిస్తున్నారు. రాజధాని ఏ రాష్ట్రానికి లేదని లేదు, కానీ ఈ రాష్ట్రానికి ఉండాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రి చేసిన పని కంటిన్యూ చేశారు, మీ నాన్నగారితో సహా. అది అలైన్మెంట్ లో మార్చుకున్నారు కానీ ప్రాజెక్ట్ వర్క్లు అయ్యి మార్చలా. వాళ్ళు చేసినవి వీళ్ళు చేసినవి వాళ్ళు. మీరు మాత్రం పూర్తిగా ఇవాళ మూలన పెట్టి ఆ అమరావతే కాదండి, ఆయనకి ఆంధ్రప్రదేశే ఇష్టం ఉండదు,
ఆంధ్రప్రదేశ్ ఇష్టం ఉండని ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటారా, అమరావతి అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందుకని మేము వద్దంటున్నాం అని చెప్పి ఆయన అన్నారు. కానీ పోలవరం ఎందుకు మూలన పెట్టాడండి? మరి అది చేయొచ్చు కదా, మంచి బెనిఫిట్ ఆంధ్రాకి, ఆ రైతులకి నీళ్లు వస్తాయి. మరి రాయలసీమకు కూడా మంచి బెనిఫిట్, ఆంధ్రాకి అది బెనిఫిట్, 4 రాష్ట్రాల మీదకి పోయినా అదెందుకు అనుకున్నాడు? మరి అది చేయొచ్చు కదా, ఇది మూలన పెట్టాడు. కోర్టు దాకా ఎక్కిచ్చాడు మమ్మల్ని, సుప్రీం కోర్టు ఎట్టుంటుందో కూడా రైతులకు చూపించాడు. ఒక్క నిమిషం అమ్మా, ఏకంగా మీరు అమరావతి కాదు ఆంధ్రప్రదేశే ఆయనకి ఇష్టం ఉండదని అంటున్నారు. అందు గురించేనా ఆయన ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో సగం రోజులు, వారంలో సగం రోజులు ఇక్కడ, సగం రోజులు వేరే రాష్ట్రం అంటే పొరుగున్న తెలుగు రాష్ట్రం కూడా కాదు, హైదరాబాద్ కూడా బెంగళూరులో ఉంటుంది, అందు గురించి అంటారా? ఇష్టం ఉంటే పక్కన 90 పైసలకి ఇచ్చాడు, ఎకరం 50 పైసలకి ఇచ్చాడు. ఏయో ఉద్యోగాలు వస్తున్నాయి, అసలు కొత్త రాష్ట్రం, ఏదో ఒంట్లో కంపెనీలు వస్తున్నాయి, వస్తే వాళ్ళే చేసుకుంటారులే అని ఊరుకుంటున్నాడా? ఇష్టం ఉంటే ఆ ఊరుకునేవాడే. 10 కోట్లకి వేస్తున్నాడు, ఏపిస్తున్నాడు వాళ్ళ మనుషులు. 90 పైసలకి ఎకరం ఇటు ఏంటి, 80 పైసలకి ఎకరం ఇటు ఏంటి, లేకపోతేనే వరల్డ్ బ్యాంకుకి నిధులు ఇటువంటి అమరావతి కానీ, మరి బ్యాంకులకి నిధులు ఇచ్చే వాళ్ళకి కూడా ఉత్తరాలు రాస్తున్నాడు. రాసేటప్పుడు ఇంత ఆంధ్రప్రదేశ్ ఇష్టమని ఎట్లా అనుకుంటామండి? విశాఖపట్నంలో ఆయన డెవలప్ చేస్తానంటే వాళ్ళ కంపెనీలు వస్తే వద్దు అంటున్నాడు. మరి 1,50,000 ఇవాళ అనకాపల్లిలో మెట్ల కంపెనీ వాళ్ళు స్టీల్ వచ్చింది, స్టీల్ కంపెనీ వస్తే అది కూడా నేనే చేశానని చెబుతున్నాడు. నీకేమంటాం వాళ్ళని అసలు? ఇక నయ్యం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పుకున్నారు, ఇప్పుడు అమలు చేశారు. అలా నేను చేశాను అని మాత్రం అనగలిగాడు. ఇట్లా ఉంది ఈయన వరుస అంతా, నేనే చేస్తే రాష్ట్రంలో ఏదైనా ముందు పోతుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేసుకొని సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు కూడా అసెంబ్లీకి వచ్చి అదేమి లేదు, ఎక్కడంటే అక్కడ ప్రెస్ మీట్ పెడతాం. పోనీ పెట్టిన ప్రెస్ మీట్ లో ఈ ప్రాజెక్ట్ చేస్తా, ఈసారి మేము వస్తే ఆ ప్రాజెక్ట్ చేస్తామని ఏడని చెబుతారండి? ఈసారి వస్తే వాళ్ళని బట్టలు కొడతాను, ఏళ్ళను కొడతాను, వాళ్ళనేం చేస్తానో చూడు, వీళ్ళనేం చేస్తాను చూడు, చంద్రబాబు బాయిలో దూకు, వాళ్ళ బాయిలో, ఈ మాటలు తప్పితే ఈసారి వస్తే నేను ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని లేదు. ఇప్పుడు కూడా రైతులను అయోమయానికి గురి చేయటానికి చేశాడండి. వీళ్ళకి కోర్టులు ఉండబట్టి ఈ 5 ఏళ్లలో కూడా మేము బతికామండి, లేకపోతే అందరూ ఆత్మహత్యలు శరణ్యం మాకు. కోర్టులు ఉండబట్టి న్యాయస్థానాలు చక్కటి తీర్పులు, మా ఊపిరి న్యాయస్థానాల్లో తీర్పులేనండి, అవి మంచి తీర్పులు రాబట్టి రైతులు మళ్ళీ ఆ నిరసనలో కూర్చొని, నిరసనే ఉద్యమం అయితే ఏమయ్యే వాళ్ళోనండి, నిరసనే మేము చేసింది. ఎంతసేపటికి ఆయన ఫ్లెక్సీ పక్కన పెద్ద గుండా కూడా శిబిరం పక్కన ఏనాడు ఒక్క మరక గాని, లేకపోతే ప్రైవేట్ ఆస్తులు కానీ, పబ్లిక్ ఆస్తులు ఏ రోజన్నా మేము ఏదన్నా చేసామండి? 1631 రోజు చేసినా కూడా నిరసన సైలెంట్ గా కూర్చోటం. మాది మీలాంటి మీడియా వాళ్ళు వస్తే వాళ్ళకి మా గోడ అంతా చెప్పుకొని ఆడవటం తప్పితే ఏదన్నా చేసామండి మేము? ఆయన నిరసన 1631 రోజు నిరసన కూడా కరగల. ఇంకా కూడా 3 రాజధానుల కాన్సెప్ట్ అని ఈ మధ్య కూడా చూస్తున్నాడు, ఇవాళ వచ్చి కూడా చూస్తున్నాడు. ఇక ఏమనాలండి? ఇవాళ పైపచ్చు దీనితో ప్రెస్ మీట్ గంటకి ఎక్కువే పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? ఇవాళ అసలు లాంగ్ ప్రెస్ మీట్ గంట పైన పెట్టి చెబుతున్నాడు. ఎంతసేపటికి గన్ అంట, అది ఎందులో మావి గన్ అంట, అది పెట్టమని చెబుతున్నాడు. ఇంకా పైపెచ్చు అదేంటి మచిలీపట్నం అంటే విజయవాడ అంట, గుంటూరు అంట. మరి ఆ మావి గన్న నువ్వు ఉండప్పుడే పెట్టపోయా? ఇప్పుడు మావి గన్న ఇప్పుడు ఎవరు రాసిస్తున్నారు కానీ ఈయనకి మావి గన్న అని పెట్టమని. గన్న అంటే అది పెట్టుకోమని చెబుతున్నాడు. ఇక జనానికి అన్నొస్తే అన్నకన్నా ముందు గన్న వస్తాడని చెప్పేది ఒక ఆవిడ. మరి ఆ గన్ను నేనే అనుకుంటున్నాడు, నవ్వుకుంటున్నారు. అది చెప్పేటప్పుడు పాపం ఆయన నవ్వుకుంటూ చెబుతున్నాడు. మరి అది ఆయన అధికారంలో ఉండగా మావి గన్ను పెట్టపోయారా? విశాఖపట్నం ఎందుకు అన్నావు? అదే పెట్టపోయావు, అదే చూపించపోయావు జనానికి. ఎట్టుండేదో కదా అప్పుడు విజయవాడ మచిలీపట్నం. ఇప్పుడు మాత్రం ఇది విజయవాడ గుంటూరు మధ్యలో లేదా? ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఉందండి ఇక్కడ, అది ఆయన గమనించుకోవాలి. ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు మన పక్క రాష్ట్రాల్లో మనం చూస్తున్న మెయిన్ ప్రాబ్లం డ్రైనేజీ, వాటర్. ఇయే వాళ్ళ ప్రాబ్లమ్స్. ఎంత ముందుకు పోయినా అయ్యి మన కర్ణాటక, చెన్నై, హైదరాబాద్ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఎంత అవుతుందండి? వర్షం పడితే నీళ్లు దొరుకుతాయి వాళ్ళకి ఎండాకాలం. ఇలాంటివన్నీ కూడా చూసి ఆయన వాటర్ ప్రాబ్లం లేని కాడ ఇవన్నీ పెడితే, దీనికి మీరు ఇంత సేటు పెట్టి ఇంత అరవక్కర్లేదండి. ఇప్పటికైనా సరే వాళ్ళు మంచి సూచనలతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళి మీకు నచ్చిన సలహా మావి కన్నా ఇవ్వవి కన్నా వచ్చి అసెంబ్లీలో పెడితే మాట్లాడే వాళ్ళకి బాగుండేది కదా. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టకుండా పాపం ఆ 28వ తారీఖు వస్తే అందరిని ఇయానికే చూసేవాళ్ళు. అయ్యా మరి మిగిలిన వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ ప్రెస్ మీట్లు ఆపి వాళ్ళు మాట్లాడేది ఆపి మీ అంకే చూసేవాళ్ళు. అది చెబితే
అట్లాగే ఆయన ఎక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడాలో కూడా కాదండి. ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఇప్పటికైనా సరే ఉత్తరాంధ్రాలో ఎంత పెట్టుబడులు వస్తున్నాయి, రాయలసీమకి ఎంత పెట్టుబడులు వస్తున్నాయి అండి. ఇంకా ఇల్లు ఇంకా మా అమరావతిలో 1,00,000 కోట్లు, ఇప్పుడు 68,000 కోట్ల పని జరుగుతుంది ప్రజెంట్. రోజు మీరు చూపిస్తానే ఉండారు మీడియాలో, మీ ఛానల్లో 68,000 కోట్లు. ఇంకా 1,00,000కి ఎంత ఉంది? ఎక్కడి నుంచి ఒక్కనే పెట్టాలి, నువ్వు పెట్టాలంటానే ఉండి అవి వచ్చి పనులు జరుగుతానే ఉంటున్నాయి. ఇక నువ్వు పెట్టేది అక్కడ జరుగుతున్నాయండి. అండర్ డ్రైనేజ్ పనులన్నీ జరుగుతున్నాయి. 18 దాకా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క పని చేయనీలా. వీళ్ళు అనే పనులు 18 దాకా చంద్రబాబు వరలక్ష్మి గారు చివరిగా ఈ మీరు ఏదైతే చెప్పారో అన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక అమరావతిలోనే పోస్తున్నారు, ఉత్తరాంధ్ర మీద సవతి తల్లి చూపు చూస్తున్నారని చెప్పేసి నిన్నగాక మొన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు గారు కూడా విడదీసి మాట్లాడారు ప్రాంతాల మధ్య చిచ్చురేపేటట్టుగా. దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా? రెండోది అంటే ఎలాగో అక్కడ పెడుతున్నారు, నేనేమంటానంటే అవినీతి గురించి కూడా ఈరోజు మాట్లాడారు. పనిలో పనిగా దాన్ని కూడా విపరీతమైన అవినీతి జరుగుతోంది. ఈ రాజధాని పనుల మీద వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి కమిషన్ రూపంలో బొక్కేస్తున్నారని చెప్పేసి, మరి దాని మీద మీ స్పందన, అలాగే మీకు అటువంటిది ఏమన్నా కనపడింది అక్కడ? అవినీతి అని వీళ్ళు అనేటప్పుడు గత 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారండి? అవినీతి ఇన్సైడ్ ట్రేడింగ్ పెట్టారు. అవినీతి అని ఏం బీకారు? మెదలకుండా కూర్చున్నారు. ఇవాళ అనే ధర్మాన గాని మరి ఆయన పేరు బొత్స సత్యనారాయణ గారి కాలం నుంచి ఉండారు వీళ్ళు. ఎప్పటి నుంచి మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి ఉండారు రాజకీయాల్లో. మరి బాగు చేసుకోపోయారా మీ ఉత్తరాంధ్రాని? మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎందుకు బాగు, పైన కింద 2 మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే మీరేం చేయలేదని చేస్తే మన చీపురుపల్లిలో నువ్వు తెలిసేవాడివి. మరి వైసీపీలోకి వచ్చిన తర్వాత మరి బాగు చేయాలని మీకు ప్రభుత్వం వెనకబడిన రాష్ట్రానికని కేంద్రం 1,200 కోట్లు ఏమి ఇచ్చిందండి. అటు ఇచ్చినప్పుడు కొంత ఇచ్చింది చంద్రబాబు గారు ఉన్నప్పుడు. మళ్ళీ జగన్ గారు వచ్చినప్పుడు మీరు ఎందుకు అడగలేదు? ఆ డబ్బులు అడిగి తీసుకొని కేంద్రం నుంచి బాగు చేయపోయారా? ఉత్తరాంధ్రలో మీరు ఆ ప్రాజెక్టులు కడుతున్న నీళ్లు వస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్, ఆ సస్యశ్యామలో అది సుజల స్రవంతిది కానీ వంశధారది కానీ దాన్నే పెడితే ఇప్పుడు దాన్ని మళ్ళీ లైన్ లో తీసుకొస్తున్నారు వీళ్ళు. ఆ ప్రాజెక్టులు ఏమైనా చేశారా అండి? అక్కడ వాళ్ళకి ఎక్కడైనా సరే వీళ్ళు నీళ్లు ఇచ్చడానికి ఇష్టపడరు, ఏం చేయడానికి ఇష్టపడరు. ఇవాళ రోడ్డు కనెక్టివిటీ ఎంత ఇస్తున్నారు, రైలుది ఎంత ఇస్తున్నారు? మీకు ఇవన్నీ మీరున్నప్పుడు ఎందుకు చేయలే? మీరున్నప్పుడు ఎందుకు చేయలే? ఇవాళ ఉత్తరాంధ్ర వెనకబడింది, ఏమి వెనకబడలేదండి. అక్కడ కూడా బాబు గారి వాళ్ళ అదంతా స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టారు అక్కడ కూడా అనకాపల్లి దగ్గర. మరి ఇంకా వాళ్ళు చేస్తానే ఉండారు. ఈయన అనుకుంటున్నాడు ఉత్తరాంధ్ర వెనకబడిందండి. మీరున్నప్పుడే వెనకబడింది. ముందు తీసుకొచ్చే ప్రయత్నం ఏనాడు మీరు ఎప్పుడూ చేయలేదు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే. ఇంకా పైపెచ్చు అది మండలంలో పెడితే నా ప్రతాపం చూపించేవాడిని అన్న. ఏం చూపించదు మీరు? ప్రతాపం లేదు, ఏమీ లేదు. మెదలకొండి ఇళ్లలో పరిమితం అవ్వాలండి. లేదా జనానికి ఏదన్నా, మా ప్రజలకి ఏదన్నా అన్యాయం జరిగి అసెంబ్లీకి వచ్చి పోరాడండి. అది అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి వచ్చి మీరు అందరూ అసెంబ్లీలో పోరాడండి. ఎవరు పోరాడరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఆయన 3 వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి 4 ముక్కలు మాట్లాడి పోతారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా వారంలో 2 రోజులు అక్కడే ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇల్లే ఉన్న పాలిచ్చిద్దండి రాష్ట్రాన్ని. ఇల్లే క్వాలిఫికేషన్ ముఖ్యమంత్రికి. ఇల్లే క్వాలిఫికేషన్ అనుకుంటే చాలా మందికి ఇల్లు ఉండయి. నువ్వు ఎన్ని రోజులు ఉంటున్నావు తాడాపల్లిలో? నువ్వు ఎన్ని రోజులు ఉంటున్నావు అది చెప్పండి. మాట్లాడితే ఇల్లు ఇల్లే క్వాలిఫికేషన్ అన్నట్టు ఇల్లు లేదు అన్నారు. ఇప్పుడు ఇల్లు కాదంటే మొన్నటి దాకా అక్కడే ఉండేవాళ్ళు ఇల్లు. ఇప్పుడు వచ్చారంటే అక్కడ ఉండకపోతే ఏం చేస్తారు? ఇల్లు కొడాలి నాని గారి భాషలో చెప్పాలంటే ఉద్యోగం పీకేశారు కదండి. అందుకని ఎక్కడుంటే ఉండాల్సిన అవసరం ఏందనే ఉద్దేశం ఏమో. అంటే మీరు అన్నారు కదా మళ్ళీ ఒక మాట, ఎక్కడ రాజధాని ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని ఆయనే చెబుతాడు. మళ్ళీ నేను ఇల్లే లేదు ముఖ్యమంత్రికి అంటాడు. ఆయన హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ రాజధాని అనుకుంటాడు. అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. మా ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి జరగట్లేదా? ఇవాళ ఎక్కడ రాష్ట్రాల్లో చాలా దేశంలో లేదండి మనకొండ ఫెసిలిటీ. సచివాలయం నుంచి ప్రతి పంచాయతీకి మాట్లాడే ఫెసిలిటీ ఉంది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ప్రతి పంచాయతీ నుంచి మాట్లాడేది మన రాష్ట్రానికి చంద్రబాబు గారు పెట్టారు. ఆయన వాళ్ళు ప్రతి పంచాయతీలో మాట్లాడతాడు. ఇలాంటిది ఒక అడ్మినిస్ట్రేషన్ పెట్టిన ఘనత బాబు గారిది. ఇంకా వీళ్ళు మేము ఇంకా అది చేస్తున్నాం, బాబు గారు మింగుతున్నారు, అవినీతి చేస్తున్నారు, కమిషనర్లు చేస్తున్నారు. మీ కమిషనర్లకి దండం పెట్టి ఆ కియా కంపెనీ వాళ్ళు పక్క రాష్ట్రం పోయారు. దాని అనుబంధ సంస్థలు అయ్యో పెడతామని కూడా ఈ దండాలు పెట్టి ఎంపీ గారికి
నమస్తే నాయన అనుకుంటా కర్ణాటకను మద్రాసు పోయి స్థిరపడిపోయారు. ఇంకా ఏంది మీ కమిషన్ ఆ కమిషన్ మీరంటే మేము చేసిన పని ఎదటాళ్ళ మీద ఒక గుడ్డకాలు సిసిరేస్తే వాళ్ళే దాన్ని దులుపుకుంటా మసి తుడుపుకుంటా మంట తల్లార్చుకుంటా కూర్చుంటారని వీళ్ళ వాదన అండి. ఎంతైనా సరే ఇవాళ అమరావతి రాజధానిగా నిలబడినందుకు ఈ 1,00,000 మంది రైతులు మా పిల్లలు కాపురాలు కూడా బాగొట్టుకొని వచ్చిన రోజులు అంటే మీకు తెలుసా అండి? ఇది నవ్వుకుంటా కూర్చొని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అమరావతి వద్దన్నాక పసిపిల్లని ఎత్తుకొని వచ్చిందండి ఒక అమ్మాయి. ఆయన అమరావతి ఉన్నప్పుడు అంత కట్నమని ఇచ్చారు, ఇప్పుడు ఏమీ లేదని నన్ను ఎలగొట్టాడని మీడియా ముందే చెప్పింది. మేము ఉద్యమం చేసి ఇస్త్రీ పట్టింది ఆ కాగితాలు కూడా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ లో మేము కోటలను తెచ్చుకున్నాం, మా ఆస్తులు ఇయ్యే అని తెచ్చుకుంటే వాళ్ళు ఊరుకుంటున్నారు. వచ్చి అప్పుడు అంత ఆస్తి అన్నారు, ఎంత ఆస్తి అయ్యమ్మా ఏది ఇక్కడ రేట్లు అయ్యి అన్నారు. అట్లా తెలిసి కొంతమంది తెలియక ఎన్ని కాపురాలు పోయినాయండి. 270 మంది రైతులు చచ్చిపోయారు. కూర్చొని రాజధాని ఇదే అంటే మరి ఏమన్నా మీరు పాటించండి బాగుపడిపోతున్నారు అవినీతి ఇక్కడ వాళ్ళ అంటే పాటించండి మేము బాగుపడితే 75 సెంట్ ఇచ్చి మీరు ఎంత బాగుపడాలి? ప్రభుత్వం ఎంత బాగుపడాలండి? 75 సెంట్ ముడి కింద పెట్టుకున్న ప్రభుత్వం 10 సెంట్ రైతులకే మేమేదో బాగుపడిపోయి కోటేశ్వర్లు అయిపోతున్నాం అన్నారు. మరి మీరేం చేశారు? పోనీ 5 ఏళ్లలో మీరైనా చేయొచ్చు కదా, ఇంకా మిగిలిన భూమి ఉంది, ఆ భూమిని పెట్టి మరి ఏం ప్రాజెక్ట్ లో దాన్ని కంటిన్యూ ఎందుకు చేయలేం? మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత 18 to 19లోనే చంద్రబాబు గారు పనిచేశారండి. మిగిలిన 3 ఏళ్ళు వేస్ట్ గా గడిచిపోయింది గతంలో. ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 366 కేసులు వేశాడు. ఏదన్నా ఈ చిన్న చితక కేసులు దాంట్లో ఈ ఎన్జిటి కేసు ఒకటి వేస్తే దాన్ని క్లియరెన్స్ చేసుకొని వచ్చేప్పటికి ఆయనకి 17 చివరికి వచ్చింది. 18 to 19 అందులో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ వరుసలోనే 6,000 కోట్లు పెట్టుబడి టక్ సంవత్సరంలో చేసేసారండి ఆ పనులు. ప్రజెంట్ ఇప్పుడు కనపడే మీకు ఇప్పుడు వచ్చేస్తున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే 70% ఇల్లు గానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గానీ మరి గ్రేడ్ ఆఫీసర్లకు గానీ గెజిటెడ్ ఆఫీసర్లకు గానీ వీళ్ళకి అన్ని టిట్కో ఇల్లు గానీ ఇవన్నీ ఆయన చేసిన 18 19 హడావుడిగా చేసిన పనులు. ఓకే, మీరు దాదాపుగా అన్ని అంశాలు టచ్ చేశారు. వైసీపీ మిత్రులు మాట్లాడతానన్నారు, ఏదో అబ్జెక్షన్ ఉన్నట్టుంది. ఎలాగో ఆయనతోనే నేను మాట్లాడిద్దాం అనుకున్నాను. రామారావు గారు.